అన్న ఇప్పుడే జెట్లు ఇచ్చిన చూసిన 90mm రాడి సినిమా అని చెప్పుకోవచ్చు అన్న. అసలు ఈ ఒకటే ఫ్లైట్లా స్టోరీ ఏంటంటే సింపుల్గా భయ్యా, ఒకటి బ్యాంక్ అంటే అందరు నమ్మి ప్రజలు బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ బ్యాంక్ తీసేస్తాడు. అతన్ని చంపడానికి ఆ హీరో ట్రై చేస్తారు. సత్య అండ్ వెన్నెల కిషోర్ ఒక్కటే ఫ్లైట్‌లో స్టోరీ. కామెడీ ఉండదు, ఏముండదు. రొట్టా పీస్ అని ఆ డైరెక్టర్ ఎలా తీసిండు, ఇంత డబ్బులు ఎందుకు పెట్టిండు, అసలు ఇది ఏం సినిమా కూడా నాకు కూడా అర్థం కాలే. కామెడీ కూడా ఏం లేదన్న, ఏదో ఉండని ఎట్లా తీరినట్టే ఒక సీరియల్ ఉంటుంది చూసినా, సీరియల్‌కి అర్థం అన్న మన సినిమా. అసలు ఓటీటీ అది యూట్యూబ్‌లో కూడా ఎవరు చూడరు సినిమాని. ఇంత 90mm రాడు సినిమా. అండ్ నేను కోరుకునేదంటే సత్యం గారు అండ్ వెన్నెల కిషోర్ అన్న, మీరు ఒక మంచి కమెడియన్‌గా పేరుందన్న. ఆ పేరు పోగొట్టుకోండి ఇలాంటి సినిమా, ఇలాంటి కంటెంట్ తీసి. ఎందుకంటే చూస్తే కూడా సరే డబ్బులు పెట్టిన దానికి కూడా న్యాయం జరగాలి కదా. అసలు ఆ స్టోరీ ఏందో, ఆ సినిమా ఎటు పోతుందో, ఆ ఫ్లైట్ ఏందో, ఆ క్రాసింగ్ ఏందో, ఏమేమో తీసిల్లు సినిమాని మాత్రం ఇజ్జత్ తీసి పడేసిల్లు అసలు. నేను మైత్రి మీకు పొట్టి చేసి కాబట్టి సినిమాకి వచ్చినా, ఆ బ్యానర్ మీద ఏదో మంచి సినిమా వస్తాను ఇట్లా 90mm రాడు వస్తాను అనుకోలే. స్టోరీ లేదన్న సినిమాలో. అసలు ఎందుకు తీసి లేదో అట్లా వెళ్ళిపోతా సీరియల్ లెక్క కంటెంట్ చేస్తా సీరియల్ అయినా బాగుంటుందేమో అన్న. బాగాలేదన్న సినిమా, నచ్చలే. కంటెంటే లేదు, సాంగ్ కూడా లేవన్న. ఒక సాంగ్ అయినా పెడితే బాగుంటుంది, సాంగ్ కూడా లేదన్నా. జెట్లీ అంట ఏం బట్టి జెట్లీ సత్య అన్న అయితే సెక్సీ సైరన్ సత్య ఎరగ తీసేసాడు. సో డిసప్పాయింట్ చేస్తాడేమో అని చిన్న భయం ఉండేది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం కామెడీతో సెట్ చేశాడు. సో వెన్నెల కిషోర్ కానీ, హీరోయిన్ కానీ, గెటప్ సీన్ కానీ కామెడీతో అసలు పొట్ట చెక్కలేలు నవ్వించాను నన్ను అయితే. సో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. నేను పెట్టిన 200కి న్యాయం చేశాడు సత్య అన్న. సో చాలా బాగుంది. స్టోరీ అంటే ఒక బ్యాంక్ కుంభకోణం జరుగుద్ది. మన అజయ్ని కాపాడాలనుకుని ఒక చిన్న ఫ్లైట్లో జరిగే జర్నీ ఈ సినిమా. కామెడీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా ఫన్ఫుల్గా ఉంది. నేనైతే ఫుల్గా నవ్వుకున్నా. కామెడీ ఆడియన్స్ అయితే ఇంకా గంతులేస్తారు ఎగిరి, అంత బాగుంది సినిమా. అది హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసరు. సో నాకైతే ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుంది. అందరూ చూసి ఈ సమ్మర్కి ఫస్ట్ హిట్ పడింది. పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ నెల అంతా ఇదే నడుచుద్ది. 55 హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అండి. అది ఇండివిజువల్ జోక్స్ కిందే ఉన్నాయి అన్నమాట. ఇండివిజువల్ జోక్స్ కింద ఉన్నాయి తప్ప మనల్ని కాంటెక్స్ట్ ఇవ్వకుండా ఆ స్టోరీలోకి డీప్ డైవ్ చేయలేదు. అక్కడ ఏంటంటే కొంచెం డిటాచ్డ్ అనిపించింది. లేదండి, ఇప్పుడు ఇందులో కూడా హీరో అంటే కామెడీ హీరో కింద చేశాడు ఈయన. ఆయన ఎఫర్ట్లో లోపం లేదు, కానీ నేను అనుకోవడము ఆ ఫస్ట్ 45 మినిట్స్ కొంచెం సరిగ్గా ఆయన సీన్ ఫ్లో కానీ అవన్నీ కొంచెం మనకు అర్థమయ్యేలా పెట్టుంటే బాగుండేది. లేదండి, కెమిస్ట్రీ కూడా కామెడీ కెమిస్ట్రీయే ఉంటుంది. సో హీరోయిన్గా ఆవిడ యాక్టింగ్ బాగా చేశారు. ఆవిడ రోల్ సీరియస్ ఉంటుంది. ఆవిడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ కరెక్ట్, అందరూ యాక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా చేశారండి. సత్య గారు అజయ్ క్యారెక్టర్ చిన్నదున్న చాలా బాగా చేశారండి. ఎక్సలెంట్, ఆయన బాగా సెట్ అయ్యారు అజయ్ గారు. అండ్ ఈయన వెన్నెల కిషోర్ గారు బాగా చేశారు. హీరోయిన్ కరెక్ట్గానే చేశారు. రేటింగ్ ఏం లేదండి. ఇట్స్ లైక్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాఫ్టర్ అనేది కంటేజియస్ ఉండాలి మీరు థియేటర్లో చూస్తున్నప్పుడు. అదర్వైజ్ ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఆ కంటేజియస్ లాఫ్టర్ మిస్ అయింది. జోక్స్కి నవ్వుతున్నాం కానీ పర్సనల్గా నవ్వుతున్నారు ఎవరికి వాళ్ళు. లేదు, దాని గురించి కూడా జోక్ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండి. అంటే సినిమా ముందుకు ఫ్లో అవుతున్న కొద్దీ బాగుంది. సో ఫస్ట్లో కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా బాగుండేది అనమాట. మీకు బర్స్ట్ అవర్ మొత్తం వదలరా 2కి థియేటర్ మొత్తం అరుస్తూ నవ్వుతున్నారు కదా 1, 2కి. అది మిస్ అయింది. అది కొంచెం పర్సనలైజ్డ్గా నవ్వుతారు ఎవరికి వాళ్ళు తప్ప కలిసి నవ్వడం అనేది కొంచెం మిస్ అయింది. మేబీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా చూసుకుంటే పోయేదేమో అనుకుంటున్నాను. సత్య అయితే కనుక మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే మనకు తెలుసు. మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది డైరెక్టర్ ఈ సినిమాలో బాగా చూపించాడు. హైలైట్స్ కూడా మేకింగ్ ప్రకారం చాలా బాగున్నాయి. లాస్ట్ మెసేజ్ రివీల్ చేయకూడదు, కానీ ఒక ప్రాబ్లమ్ని కూడా అందరికీ షేర్ చేసే విధానంగా సొసైటీలో కిస్ట్ని కూడా బాగా రివీల్ చేశాడు. పర్ఫార్మెన్స్ తగ్గట్టు కూడా అజయ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శుభలేఖ సుధాకర్ గారి క్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. స్కామ్ మీద మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్కామ్ అనేది ఏంటి అనేది మూవీ చూస్తే కనుక ఫన్ రేంజ్లో ఉంటుంది. తప్పకుండా చూడాలి. జెట్లీ సినిమా చూసిన వాళ్ళందరూ బూస్ట్లీ కంపల్సరీ అవుతారు. వాచబుల్ మూవీ. అంటే బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్, దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. బట్ ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర కూడా కిస్ట్లు కూడా ఇంటర్వెల్ బ్యాంక్ బాగా రివీల్ చేశారు. సో ఎంజాయ్ మూవీ అంతే. ఫన్.
అందరం పోగొట్టుకుంటాం, ఇంకా పోగొట్టుకోవాలనుకుంటారు. ఆ పోగొట్టుకున్న దాని మీద ఎంతో కొంత సేవ్ ఏంటి అనేది క్లైమాక్స్లో రివీల్ చేశారు. పండలేదని కాదు, అది జనరల్ జోనల్కి సంబంధించింది కాదు. అది ఏంటంటే ఫ్యాన్సీ మనీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అఫీషియల్స్, వాళ్ళు ఒక చోట మైనస్ అవుతే అది వేరే వాళ్ళ మీద రుద్దినప్పుడు అది ఏంటి అనేది స్క్రీన్ మీద ఇంకొక రకంగా బయట చూపించారు. జరుగుతున్న స్కాములు సేమ్ సినిమాలో చూపించారనుకోవచ్చా? 100%. సెల్ కంపెనీస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేస్తాయి, దివాలా తీస్తే ర్యాపో రోట్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ చూపించారు. అందుకని చూడండి, బాగానే ఉంటుంది. నార్మల్ మీడియం అనుకోవచ్చు, యావరేజ్. ఎలా ఉంది జెట్లీ సినిమా? బాగుంది అన్న, బాగుంది, జెన్యున్ బాగుంది. ఏంటంటే కామెడీ వర్కౌట్ అవుతుందా? కామెడీ వర్కౌట్ అయింది, అన్ని వర్కౌట్ అయినాయి. Hmm. ట్విస్ట్లు కూడా ఉంటాయి, అవి కూడా వర్కౌట్ అయినాయి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ సూపరు, వైవర్ష క్యారెక్టర్ కూడా మంచిగా ఉంది. అందరూ మంచిగా నవ్వుకున్నాం. చాలా ఫ్లాప్ అయిన సినిమా పేర్లు మధ్యలో ఇప్పుడు బోలా శంకర్ వాళ్ళు ఇలా చాలా పేర్లు ఎత్తారు కదా, అది కావాలని టార్గెట్ చేసినట్టు. దీంట్లో సినిమాలు ఎత్తాడు అంటే ఎక్కువ లేవు కదా, కొన్ని ఉన్నాయి రిఫరెన్సులు, అన్ని ఎక్కువ లేవు. ఏం టార్గెట్ లేదు, అంతా చాలా క్లీన్ మంచిగా ఉంది అంతా. సో సత్య నెక్స్ట్ సీక్వెల్ చేయొచ్చా ఇలాంటి, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీక్వెల్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు కదా సినిమాలు, 2030లో వస్తుందంట, అప్పుడు చూసుకోవడం. ఇంకా అండ్ వెన్నెల కిషోర్ మిగతా హీరోయిన్ మిగతా వాళ్ళందరూ ఎలా చేశారు? అందరు బాగా చేశారు. అందరు అజయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. కొన్ని ట్విస్టులు ఉన్నాయి, ట్విస్టులు అయితే క్రేజీ ఉన్నాయి అసలు. వన్ టైం వాచబుల్. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, కానీ మరీ కంటిన్యూస్గా చూసేంత first half మాత్రం. కొంచెం ఎక్కువ ఉంది లాగ్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్న, సెకండ్ హాఫే ఎక్కువసేపు ఉంది యాక్చువల్గా. ఏది లాస్ట్లో సినిమా అయిపోయాక వస్తుంది. క్రేజీ. థ్యాంక్ యూ అన్న.